ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. వీడియో అయితే చాలా బాగుంది. సో ఈ విధంగా జస్ట్ వన్ క్లిక్లోనే మీ ఫోటోతో ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ సింగిల్ పిక్తో ఇలాంటి ఫోటో వీడియో ఎడిట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకే, విఎన్ ఎడిటర్ యాప్లో ఈ వీడియోని మనం క్రియేట్ చేసుకోబోతున్నాం. విఎన్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే. సో లేట్ చేయకుండా చెప్పేస్తాను ఎలా చేసుకోవాలో వీడియో. ఫస్ట్ మీరు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం టెంప్లెట్ యూజ్ చేసుకొని మీకు టెంప్లెట్ ఇస్తాను. ఆ టెంప్లెట్లో జస్ట్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో మనకు క్రియేట్ అయిపోతుంది. సాంగ్ కూడా మనకు టెంప్లెట్లోనే ఉంటుంది. సపరేట్గా సాంగ్ని మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో చాలా సింపుల్, జాగ్రత్తగా చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ టెంప్లెట్ని ఓపెన్ చేయాలంటే ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాలి. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే మనకు టెంప్లెట్ అనేది అన్లాక్ అవుతుంది. సో ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడానికి పైన ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఆ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ ఎక్కడ ఉంటుందంటే నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, డౌన్లోడ్ అయినా చేసుకోండి. సో క్యూఆర్ కోడ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఆ క్యూఆర్ కోడ్ కింద మీరు ప్రివ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియో కూడా ఉంటుంది. ఓకే, సో ఆ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి. అయితే మనకి ఇక్కడ టెంప్లెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ టెంప్లెట్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ వస్తుంది. టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీప్లేస్ మీద క్లిక్ చేసుకోవాలి. రీప్లేస్ మీద క్లిక్ చేసుకుంటే అదే ఫోటో మనకు 12 టైమ్స్ మనకు రీప్లేస్ అయిపోతుంది. సింగిల్ పిక్తోనే క్రియేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా మనకు వీడియో క్రియేట్ అయిపోతుంది. వీడియోలోనే మనకు సాంగ్ కూడా ఉంటుంది. సపరేట్గా సాంగ్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి రిజల్యూషన్ మీకు ఎంత రిజల్యూషన్ కావాలో అంత రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రేమ్ రేట్ 50, 60 ఎంతైనా పెట్టుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సింపుల్.